బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపుతోంది. ఒకే కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి పాలన వ్యక్తి గెలిచిన వ్యక్తిని కులానికి రానివ్వకుండా ఓటమి అయినా ఖర్చు భరిస్తేనే కులానికి రాణిస్తామంటూ ఆంక్షలు పెట్టారు. అయితే ఇది 2001 సంవత్సరంలో జరగా ఇప్పటికీ 24 ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. నాటి నుంచి నేటి వరకు బహిష్కరణ చేస్తూ కులంలో మంచి జరిగినా చెడు జరిగినా వారి కుటుంబాన్ని రానివ్వకుండా సొంత నాన్నమ్మ చనిపోయిన 2 ఇళ్లలో కర్మకాండలు చేసి దశదిన కర్మలు చేస్తున్నటువంటి సంఘటన భిక్కనూరు మండలం అంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పున్న గంగయ్య పిట్ల చిన్న గంగయ్యల మధ్య 2001లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పున్న గంగయ్య గెలవడంతో పిట్ల చిన్న గంగయ్య ఓడిపోయాడు. అంతే, ఒప్పందం ప్రకారం నాటి నుంచి నేటి వరకు పిట్ల చిన్న గంగయ్య కుటుంబాన్ని కుల సంఘం నుంచి వెలివేశారు. సంఘానికి రానివ్వకుండా దూరంగానే ఉంచుతున్నారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ అదనపు ఎస్పీని కలిసి కూడా తమ ఆవేదన చెప్పుకున్నట్లు తెలిపారు. బిక్కనూరు పట్టణ సిఐ కుల పెద్దల్లో పిలిపించి మాట్లాడినా వినడం లేదని, కూర్చోవాలంటే ఎక్కువ మొత్తంలో వారిని మళ్ళీ కులంలో చేర్చుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రైట్, కామారెడ్డి జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపుతోంది. ఒక కులానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి వ్యక్తి గెలిచిన వ్యక్తిని కులానికి రానివ్వకుండా ఓటమికైనా ఖర్చు భరిస్తేనే కులానికి రాణిస్తామంటూ ఆంక్షలు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుల సంఘాలు వచ్చిపోతున్నాయి. చట్టాన్ని తమ చేతులు తీసుకొని పెద్దరాయులుగా తీర్పులిస్తున్నాయి. తమ చేసిందే చట్టము, తమ చెప్పిందే న్యాయం అన్నట్లుగా రెచ్చిపోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏకంగా తమ మాట వినలేదని చెప్పి ఒక కుటుంబాన్ని 5 సంవత్సరాలు కుల బహిష్కరణ చేసిన ఘటన ఇటు కామారెడ్డి జిల్లా బిక్రూరు మండలంలో చోటు చేసుకుంది. బిక్రూరు మండలం అంతపల్లి గ్రామానికి చెందినట్టు ముదిరాజ్ కులానికి చెందినట్టు పున్నం గంగయ్య పిట్ల చిన్న గంగయ్యలు 2001లో జరిగిన స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయితే వీరు ఒకటి చెడి కులానికి చెందిన వారు. అయితే జరిగిన ఎన్నికల్లో పున్న గంగయ్య గెలవగా చిన్న గంగయ్య ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుండి గంగయ్య కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. అయితే కులానికి రావాలంటే పిట్ల గంగయ్య ఆ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో ఆ ఖర్చు మొత్తం ఇవ్వాలని చెప్పి, లేకుంటే కులంకి రాడివ్వమని చెప్పి అతని మంచి చెరువులకు, మంచి కార్యక్రమం చెరువు కాలంలోకి ఎవరు వెళ్ళొద్దని కూడా తీర్పు తీశారు. అయితే 2001 నుండి 2025 వరకు ఆ కుటుంబానికి మంచి కానీ చెడు కార్యక్రమంకి ఎవరు వెళ్ళని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే దీనిపై ఇటు పోలీసులకు, సిపికి, కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. కేవలం సిఐ అక్కడ కుల సంఘాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారే తప్ప తమకు ఎలాంటి న్యాయం జరగదని చెప్పి కూడా గ్రామస్తులు, ఆ కుటుంబ సభ్యులు మండిపోతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో తాలారాంపూర్ చెందినటువంటి గౌడ సంఘం చెందినటువంటి కులస్తులు 20 మంది కుటుంబ సభ్యులను కూడా వీడిసులు వెలివేశారు. అయితే కులానికి తమ గ్రామానికి 4 లక్షలు కట్టాలి, కళ్ళు గీత కార్మికులు కట్టకుంటే కట్టని ఏడల తమ కులంకు ఇటు గ్రామం నుండి బహిష్కరించడం జరిగింది. దాంతో పాటు నందిపేట మండల గ్రామానికి చెందినటువంటి ఒక విలేజ్ కి సంబంధించి అన్నదమ్ముల పంచాయతీలో తమ మాటలు వినాలని చెప్పి ఒక కుటుంబాన్ని కూడా వెలివేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇలా వీడిసి ఇటు గ్రామ పెద్దలుగా ఇటు కుల సంఘాలు తమ మాట వినలేదని చెప్పి కూడా అనేక మందిని ఇట్లా కుల బహిష్కరణ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. తాము దిక్కున్న చేతి చెప్పుకొని తమ చెప్పించే న్యాయం తాము చేసింది చిట్టం అన్నట్లుగా వ్యవస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే కుల బహిష్కరణ చేయడం నేరం అని చెప్పి
చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇటు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంతవరకు పట్టించుకున్న పాపాలను పట్టించుకోవడం లేదు. దీనిపై ఇటు ఎవరైతే కుల బహిష్కరణ చేస్తున్నారో అసాంఘిక వారిపై ఇటు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలి, వారిపై గట్టిగా శిక్షించాలని చెప్పి కూడా ఇటు ప్రజలు కొడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. లేకుంటే చాలా మంది ఇటు కుల సంఘాల చిక్కులో పడి చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఎన్ని రకాలుగా సఫర్ అయినామంటే చాలా రకాలుగా సఫర్ అయినాం. మేము ఇప్పుడు బంద్ అయ్యి కూడా 25 years అవుతుంది. రీసెంట్గా కూడా మేము చాలా సంబంధాలు వచ్చినాయి. మా మామకు 40 years 40 ఏళ్ళకి లగ్నం చేయడం జరిగింది. అలా పెళ్లి చేస్తే కూడా చాలా సంబంధాలు చెడగొట్టిరు. అయినా కూడా ఏదో రకంగా 40 ఏళ్ళకు మా మామయ్యకి పెళ్లి చేసినాం. తర్వాత మేము 2016లో బాత్రూమ్ కట్టుకున్నాం. మరి అంటే అప్పట్లో ఏంటంటే బాత్రూమ్ లేకపోతే అన్ని కొట్టేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ వేయడం జరిగింది. అలానే మేము మా కుట్టం దగ్గర మాకున్న స్థలంలో బాత్రూమ్ కట్టుకుంటే ఆ బాత్రూమ్ కూడా ఏం చేసిరంటే వీళ్ళు మా 2 ప్లాట్లు ఉంటాయన్నట్టు 2 ప్లాట్ల నుంచి తవ్వియాలంటే అట్లా కూడా మేము సైకిల్కి, బండికి, కార్కి ఇవ్వడం జరిగింది. లారీ పోయేంత ప్లేస్ ఇచ్చాము. మేము ఇప్పుడు ఏంటంటే మాకు పెద్దమ్మ పండుగ ఉంది. 3 తారీఖు నుంచి 8 తారీఖు దాకా పెద్దమ్మ పండుగ ఉంది. మేము అందరిలోగా మేము కూడా సంఘంలో కుల సంఘంలో కలుస్తామని గత నెల నుంచి తిరుగుతున్నాం సంఘం సభ్యుల చుట్టూ. కానీ వాళ్ళు స్పందించడం లేదు. 5 లక్షలు డిపాజిట్ అడుగుతారు కానీ మా దగ్గర అంత సోమత లేదు. మేము లేకనే ఎస్పీ, కలెక్టర్కు, సిఐకి, ఎస్ఐకి అందరికి విన్నవించడం జరిగింది. అలా వెళ్తే కూడా ఎస్పీ మేడం కూడా ఆర్డర్ వేసింది, వీళ్ళని కులంలో చేర్చుకోవాలి, బోనాలు కూడా తీస్తారని చెప్పి మీరు మాట్లాడుకోండి అని చెప్పింది. మేడం దగ్గర కూడా తలూపిర్రు. కానీ మళ్ళీ ఈరోజు మా ఊర్లో పెద్ద మనిషి అయినటువంటి సుధాకర్ రెడ్డి గారికి మళ్ళీ చెప్పడం జరిగింది. మాజీ సర్పంచ్ గంగారెడ్డి, వలకొండ గంగారెడ్డి, మళ్ళీ ఎన్ఆర్ఎస్ఎల్ అధ్యక్షుడు చిట్టడి సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వలకొండ వెంకటరెడ్డి గారు, ఇంతకుముందు ఉన్నటువంటి వీడిస్ పెద్ద మనిషి అమృతారెడ్డి గారు, వీళ్ళు మా తరపున పోయి మా సంఘం సభ్యులకు మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర అంత సోమత లేదు. 1,50,000 కడతారు, అంతకంటే ఎక్కువ కట్టారు. వాళ్ళు కూడా 25 ఏళ్ళు పక్కకున్నారు, చాలా నష్టపోయారు. మీరు బాత్రూమ్ గులగొట్టారు. వాళ్ళు రెడ్డి సంబంధాలను చేసుకోవడం జరిగింది. మీరు కూడా వాళ్ళ లెక్కనే ఆలోచించాలి అని చెప్పి వాళ్ళని ఎంత ఇది చేసినా కూడా మా సంఘం సభ్యులు ఒప్పుకోవడం లేదు. అది కూడా పిట్ల రాములు, పిట్ల నారాయణ, పిట్ల చిన్నరాజయ్య, పిట్ల పోషయ్య, సన్న బాలయ్య. ఇగో వీళ్ళు ఏమంటున్నారంటే పిట్ల నారాయణ, ఇంకొక నారాయణ ఉన్నాడు, మస్కట్ నారాయణ అంటారు. వీళ్ళకు అడిగి ఈరోజు పొద్దున పెద్దలందరూ కూడా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా మేము మాకొద్దు, మాకు 5 లక్షలు కడితే కానీ 4,70,000 కడితే కానీ మేము కులంలోకి రానియము అని పెడవేసినట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు 3 తారీఖు నుంచి బోనాల పండుగ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు పోలీస్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, అమ్మ మీరు బోనాలు